నమస్తే యువర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అక్షయ్. ఈ వీడియోలో మనం జార్డన్ మెథడ్ యూస్ చేసి ఇన్వర్స్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకే, ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి అయితే మనకి వేరియస్ మెథడ్స్ అయితే ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద మెథడ్ ఇది జార్డన్ మెథడ్. ఓకే, ఈ మెథడ్ మనం ఎలా యూస్ చేయొచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ మీకు కొన్ని బేసిక్స్ అయితే తెలియాలి. ఈ మెథడ్ యూస్ చేసే ముందు కొన్ని బేసిక్స్ అయితే చూద్దాం. ఏంటి ఆ బేసిక్స్ అంటే, ఫస్ట్ స్టెప్ 1. ఓకే, ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దాన్ని ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ రాసుకోండి. ఓకే, ఎన్ అని జనరల్గా రాస్తున్నా. ఓకే, ఐఎన్ అనేది ఏంటంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఓకే, ఏ మ్యాట్రిక్స్ ఏదైతే ఆర్డర్ ఉంటుందో మీరు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా అదే ఆర్డర్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇది స్టెప్ 1. స్టెప్ 2 ఏంటంటే ఎలిమెంటరీ రో ఆపరేషన్స్ అయితే అప్లై చేయండి. ఎలిమెంటరీ రో ఆపరేషన్స్. ఓకే, ఎలిమెంటరీ రో ఆపరేషన్స్ అయితే యూజ్ చేసి అయితే మీరు దీన్ని రెడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, స్టెప్ 3 ఫైనల్ స్టెప్ ఏంటంటే, ఓకే, ఇలా ఉన్న మ్యాట్రిక్స్ని మీరు ఇలా కన్వర్ట్ చేయాలి. ఓకే, అంటే ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో మీరు చూస్తున్నారు, ఏ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఈ ఏ మ్యాట్రిక్స్ ప్లేస్లో మీకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి. ఓకే, ఈ సైడ్ వచ్చే మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అవుతుంది, ఏ ఇన్వర్స్ అవుతుంది. ఓకే, ఇది ఏదైతే ఉందో దిస్ ఈస్ నథింగ్ బట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ అవుతుంది. ఓకే, ఇదైతే మనకి స్టెప్స్, ఇది మీకు తెలిసి ఉండాలి, మీకు గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్లో అయితే మనం ఇన్వర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ సింపుల్ స్టెప్స్ అయితే అప్లై చేద్దాం చూడండి. ఓకే, ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్, ఇక్కడ ఇచ్చిన మ్యాట్రిక్స్ 2x2 మ్యాట్రిక్స్ కాబట్టి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా 2x2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తీసుకోండి. ఓకే, 1 2 3 7. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1 0 0 1. తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ అనేది మీకు 1 రావాలి. ఇది ఇక్కడ ఉన్న ఎలిమెంట్ అనేది 1 రావాలి. ఆల్రెడీ 1 ఉంది కాబట్టి నో ప్రాబ్లం, ఎందుకంటే ఈ కంప్లీట్ మ్యాట్రిక్స్ని మీరు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కన్వర్ట్ చేస్తున్నారు కాబట్టి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ అనేది మీరు 0 చేసుకోండి. ఓకే, 0 ఎలా చేస్తారు? R2 tends to R2 minus 3R1 చేయండి. ఓకే, ఈ ఆపరేషన్ అప్లై చేస్తే ఈజ్ ఈక్వలెంట్ టు 1 2. ఓకే, నెక్స్ట్ 0, ఇది 3 minus 3 0 అవుతుంది. 7 minus 3 2 6 1 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ 0 minus 3, ఇక్కడ -3 1 ఇలా వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనకు 1 0 చూడండి, ఇక్కడ 1 ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, నెక్స్ట్ ఇక్కడ కూడా 1 ఉంది. మనకి ఈ పొజిషన్ 0 చేస్తే చాలు. ఈ పొజిషన్ 0 అయితే ఐడెంటిటీ మ్యాట్రిక్స్గా కన్వర్ట్ అయిపోతుంది. అందువల్ల R1 tends to R1 minus 2R2 చేయండి. దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు 1 2. సో ఇది 1 0 0 1 వస్తుంది. తర్వాత 1 మైనస్ మైనస్ ప్లస్ 3 2 6 7 వస్తుంది పొజిషన్. 0 ఇక్కడ -2 వస్తుంది. నెక్స్ట్ ఈ పొజిషన్ 0 3. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఫామ్లో ఉంది మనకి I2 తర్వాత ఏ ఇన్వర్స్. ఓకే, ఈ ఫార్మేట్లోకి వచ్చేసింది. ఇది ఎలా, ఈ పొజిషన్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ మీకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్గా కన్వర్ట్ అయింది. తర్వాత ఇక్కడ ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వర్స్ అవుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇన్వర్స్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. దేర్ఫోర్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 7 -2 -3 1. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది. ఓకే, మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మీకు సిమిలర్లీ 3x3 మ్యాట్రిక్స్ కూడా ఎలా సింప్లిఫై చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి.